హైదరాబాద్ ఫుడ్ మ్యాప్ లో మరో హాట్ అడ్రస్ చేరింది. సిటీ గుండెల్లో ఉన్న ఒడియన్ మాల్లో అరిటాకులో విందు రెస్టారెంట్ గ్రాండ్ గా ఓపెన్ అయింది. ఫ్యామిలీ యూత్ కోరుకునే సాంప్రదాయ ఆధునిక దేశ విదేశాల వంటల రుచులు అరిటాకు విందులో వడ్డించనుంది. రెస్టారెంట్ టేస్టీ మెనూ, స్టైలిష్ లుక్, ఇంటీరియర్స్ ఆకర్షించే విధంగా ఉన్నాయని అరిటాకులో విందు రెస్టారెంట్ ను ప్రారంభించిన రాజ్ న్యూస్ డైరెక్టర్ సాహితీ సంతోషం వ్యక్తం చేశారు. యువత తమకు నచ్చిన విధంగా వ్యాపారాలు చేసుకుంటూ ఎదుగుతూ దేశ జీడీపీలో తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ వ్యాప్తంగా మొదటిగా చూసుకుంటే కనుక ఆహారం అంటే ఇష్టపడని ప్రియులు ఉన్నారు. వారి కొరకు రకరకాల వెరైటీ వంటకాలతో నూతనంగా అరటాకులో విందు అనే కార్యక్రమాన్ని తీసుకుని వచ్చేసి రెస్టారెంట్ని నిర్వహిస్తున్నారు. అయితే రెస్టారెంట్ నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మెయిన్గా చూసుకుంటే అరటాకులో విందు అనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఇక్కడ చాలామంది చూస్తుంటారు, బయట రెస్టారెంట్లలో మనకి నార్మల్ ప్లేట్ల మీద వడ్డిస్తుంటారు. చాలామంది లీఫ్ యూజ్ చేయరు, బనానా లీఫ్. సో మన ట్రెడిషన్ నుంచి వచ్చేసి బనానా లీఫ్ మీద తినేది ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్ మీద వచ్చేసి యాజ్ వెల్ యాజ్ ట్రెడిషనల్ ఫుడ్స్ తోటి మంచి అథెంటిక్ టేస్ట్ తోటి ఇద్దామని అలా క్రియేట్ చేసామని. ఎలా ఉండబోతున్నాయి వెరైటీ, ఎలాంటి వెరైటీస్ ఉండబోతున్నాయి? నార్త్ ఇండియన్ అందరూ వస్తూ ఉంటారు కాబట్టి, హైదరాబాద్లో మెయిన్గా చాలామంది ఉంటారు కాబట్టి ఎలా ఉంటుంది? అన్నీ ఉంటాయండి, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అన్నీ ఉంటాయి. కానీ ఇది బేసికల్లీ సౌత్ ఇండియన్ మీద ఎక్కువ ఉంటుంది, ఫోకస్ చేస్తారు. యాజ్ వెల్ యాజ్ ద చైనీస్, అంటే మల్టీ క్యూసన్ అండి ఇదంతా. మెయిన్గా చూసుకుంటే కనుక యువత మెయిన్గా చూస్తే మీరు గిట్ట యంగర్గా ఉన్నారు కాబట్టి యువతకు ఒక ఇన్స్పైర్ గిట్ట ఏమి? మంచి ఫుడ్ ఇస్తాం, సౌత్ ఇండియన్ కాన్సెప్ట్ అన్ని బాగా. యూత్కి మేము చెప్పేది ఏంటంటే శేఖర్ సార్ లాంటి ధైర్యం ఉండాలి, ముందుకొచ్చి పెట్టాలి, అట్లాంటి ధైర్యం రావాలని చెప్తారు. చెప్పండి సార్, రెస్టారెంట్ గురించి, ఈ రెస్టారెంట్ ఈ విధంగా యూత్ కూడా ఇది చేస్తున్నారు కాబట్టి ఎట్లా ఉండదు? ఎస్పెషల్లీ నేను ఎంకరేజ్ చేయాలని యూత్ని. దట్స్ అ రీజన్ వి సెలెక్టెడ్ శేఖర్ అండ్ ఆల్సో సచిన్ ఫర్ దిస్. అందులో పేరు సెలెక్ట్ చేసింది కూడా శేఖరే. అరిటాకులో విందు అంటే విందులో ఏముంటుంది అని అడిగాను. సార్ సౌత్ ఇండియన్ ఉంటుంది, నార్త్ ఇండియన్ ఉంటుంది, చైనీస్ ఉంటుంది, ప్లస్ ఎట్లా ఇస్తావు అంటే సార్ నేను అద్భుతంగా ఇస్తాను. ఎవరైనా వస్తే వాళ్ళు ఒక 10 మందికి చెప్పాలి ఇట్లాంటి ఫుడ్ హైదరాబాద్లో ఎస్పెషల్లీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో దొరుకుతుంది. ఐఎమ్ కాన్ఫిడెంట్ అనే కాన్ఫిడెన్స్ అతను నాకు ఇచ్చిన తర్వాత ఐ సపోర్టెడ్ దమ్. వీ హ్యావ్ సీన్ ఆన్ ద డే ఆఫ్ దసరా, విజయదశమి రోజు చూసాం ఈ హాల్ని, అండ్ వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దిస్. ఇట్ వాస్ కమ్ వెరీ ఎక్సలెంట్లీ బికాస్ టుడే ఐ మైసెల్ఫ్ వాస్ ఫీలింగ్ అరే ఇంత బాగా ఉంటుందా, ఇంత మంచి ఫుడ్ ఇవ్వాలని వాళ్ళిద్దరిని కూడా కోరుకుంటున్నాం. దే షుడ్ హార్డ్ వర్క్. ఇది ఒక్కటే కాదు, సిటీలో ఒక 10 మాల్ తెరిచి మేడంతో ఓపెన్ చేయించాలి, ఎందుకంటే ఇట్ ఈస్ ఏ సక్సెస్ఫుల్ మేడం ఆఫ్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూ ఆల్. ఎస్, అయితే యువత రాజకీయాలతో పాటు చదువులతో పాటు సొంతంగా బిజినెస్లో కూడా ఉండి డెవలప్మెంట్ కొరకు ఆలోచించాలి అంటూ నూతనంగా ఆ రెస్టారెంట్ని ఏర్పాటు చేసినటువంటి అరటాకులో విందుకు వచ్చినటువంటి రాజు డైరెక్టర్ మేడం మనతో పాటు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి మేడం, అయితే ఆ యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంది? ఇలా అంటే ఒక పర్టికులర్ సెక్టర్కి వీళ్ళు ఫిక్స్ అవ్వకుండా దే ఆర్ ఎక్స్ప్లోరింగ్ ద థింగ్స్. శేఖర్ గారు ఇప్పుడు అంటే యూనిక్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నారు అరిటాకులో విందు అని, విచ్ ఈస్ గివింగ్ మనకు ఒక సౌత్ ఇండియన్ టచ్ కానివ్వండి లేదా ఒక వింటేజ్ టచ్. సో థీమ్ కూడా అలాగే మెయింటైన్ చేసుకున్నారు. సో ఐ వాంట్ ద యంగ్స్టర్స్ టు ఎక్స్ప్లోర్ ఇన్ టు ఎవ్రీ సెక్టర్. ప్రతి సెక్టర్లోకి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తూ ఎక్కడైతే సక్సెస్ అవుతారో, ఒకే సెక్టర్ నేను సక్సెస్ అవ్వలేదు, ఐఎమ్ ఫెయిల్యూర్ అని డిసైడ్ అవ్వకుండా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండండి. అండ్ డెఫినెట్లీ వన్ ఫైన్ డే యూ విల్ షూర్లీ ఫైండ్ సక్సెస్ ఫర్ యూ. అండ్ శేఖర్, దిస్ అంబియన్స్ ఐ రియలీ లైక్ ద అంబియన్స్, చాలా పీస్ఫుల్గా ఉంది. మీరు నిజంగానే పేరుకు తగ్గట్టు మంచి అంబియన్స్ సెలెక్ట్ చేసుకొని. అండ్ ఐ హర్డ్ ద ఫర్నిచర్ ఈస్ ఫ్రమ్ రాజస్థాన్ అంట. All the Rajasthanis and all those North Indian guys, I want you all to come here and experience the food, experience the ambience, and definitely wish the youngsters you be a part of their successful journey. Okka mall tho kaakunda I want them to open in each and every mall, prati chota wala branch undali ani cheppi I'm wishing you wholeheartedly and all the very best. చదువుకున్న యువత మొత్తం టోల్గా కూడా జాబ్లపైనే డిపెండ్ కాకుండా ఇలాంటి వాళ్ళకు యూత్కి ఎలాంటి సందేశం? సో చదువుకున్నామా, జాబ్ చేసామా, 9 to 5 జాబ్ చేసామా, వచ్చేసామా అన్నట్టుగా కాకుండా, ఈవెన్ దో మీరు జాబ్ చేస్తున్నా కూడా
ఒక సైడ్కి ఓకే మీ ప్యాషన్ ఇది ఉంది, సో నేను ఇది ఎక్స్ప్లోర్ చేస్తాను, ఈ ప్యాషన్లో నేను ఉంటాను, ఇక్కడ నేను వర్క్ చేస్తున్నాను, ఇక్కడ నాది నేను ఫుల్ఫిల్ చేసుకుంటున్నాను అని చెప్పేసి రండి. వర్క్తో పాటు ఇఫ్ యూ కెన్ మేనేజ్ యువర్ బిజినెస్, స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్, సో దట్ ఇండియాకి కూడా జీడిపిలో కూడా హెల్ప్ అవుతుంది మనకు. అండ్ వీ కెన్ ఆల్సో గ్రో, అంటే డెవలపింగ్ కంట్రీ నుండి డెవలప్డ్ కంట్రీగా మారడం కోసం వీ యంగ్స్టర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్ అన్నట్టుగా వీ షుడ్ బిహేవ్. బికాజ్ ఇండియా స్టిల్ ఎన్ని రోజులు మనం డెవలపింగ్ కంట్రీగా ఉంటాం, వీ నీడ్ టు బి అ డెవలప్డ్ కంట్రీ. సో యంగ్స్టర్స్, యు ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ఇండియా. సో రండి, స్టార్ట్ యువర్ ఓన్ బిజినెసెస్, take the help of your parents ganivandi, whoever the expertise in that field, just go take their help and start your own businesses. Anni explore chesi oka chota fix avandi, then you can create wonders. So I wish every youngster to achieve your passion, to achieve your goal, come explore the things and do the best in everything. అందరికీ నమస్కారం. ఈరోజు అరిటాకు విందు వచ్చాము. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు సౌత్ ఇండియన్ ఫుడ్ అని చెప్పనగానే చాలా తక్కువ రెస్టారెంట్స్ మనకు ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వైపు మనకు కనిపిస్తాయి. సో అందులో ఇది చాలా అద్భుతంగా, చాలా నేటివ్, అంటే మన ఊరికి, మన సౌత్ ఇండియన్ ఫుడ్కి ఎంతైతే దగ్గరగా వీళ్ళు డిజైన్ చేశారు. అదే కాకుండా ఇక్కడ మెయిన్ స్పెషాలిటీ, మనం అందరూ పండగ అని చెప్పనగానే లడ్డు తయారు చేసుకుంటాం. ఇక్కడ వీళ్ళు స్పెషాలిటీ లడ్డు ఏంటి అని చెప్పంటే చాలా అథెంటిక్గా, చాలా స్పెసిఫిక్గా ఇస్తున్నారు. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే యూత్కి యూనో ఇవాళ ఐకాన్ ఏంటి, ఇవాళ రేపు ఏఐ బేస్డ్ అని చెప్పని అంటున్నాం. ఈ ఓడియన్ మాలే ఏఐ బేస్డ్ మాల్ అని చెప్పనని అందరికీ తెలిసిందే. అందులో ఇక్కడ ఒక ఇద్దరు యూత్ వచ్చి స్పెషల్గా ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసి ఇంత బ్యూటిఫుల్గా ఫుడ్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. అండ్ నేనే కాకుండా నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేను చెప్పి వీళ్ళందరికీ రావాలని కోరుకుంటున్నాను. ఉద్యోగ అవకాశాలే మెయిన్గా చూసుకుంటూ ఉండకుండా ఇలాంటి వ్యాపారం కూడా చేసుకుంటూ యువత ఒక స్ఫూర్తిగా నివ్వాలంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ భరత్తో ప్రవీణ్, రాజ్ న్యూస్, హైదరాబాద్.